కొమ్మలు పట్టుకున్నంట కేకలు వేస్తాను. పామ్, డేటా పామ్స్, డీట్స్. పామ్ అంటే మనం ఈ ఈత చెట్టును కూడా పామ్ ట్రీ అంటాం. ఖర్జూర చెట్టును కూడా డేట్స్, పామ్ ట్రీ అంటారు. ఇది ఒక గుర్తుగా, అంటే జీసస్ వాజ్ గోయింగ్ టు బీ అరెస్టెడ్. యేసయ్యను పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు? పట్టుకొని పోతున్నారు. దేనికి? సిలువ వేయడానికి. అప్పుడు ఆయన యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చేటప్పుడు గాడిద పిల్లను తెమ్మన్నాడు. ఆయన రాజుల రాజు ఏమెక్కొచ్చాడు? గాడిదనెక్కొచ్చాడు. రాజులు దేని మీద వస్తారు ఆ దినాల్లో? ఏమండి? రథం, గుర్రం. కానీ యేసయ్య దేని మీద వచ్చాడు? చెప్పండి. బీదవాని వాహనం. చూసారా? తగ్గించుకొనడానికి సాత్వికుడుగా వచ్చాడు. ఓ ప్రక్కన రాజు. వారు గుర్తించారు యేసయ్యను. ఈ మట్టలు పట్టుకుని, కొమ్మలు పట్టుకుని దారి పొడుగుతో పరిచారంట. ఏముంది అందులో అనుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు మీలో కొంతమంది ఇవన్నీ తెచ్చారు. బుడ్డపిల్ల అయితే మల్లెపూలు పట్టుకుని తెచ్చింది దీనికి. చూసారా? పెట్టుకుని తిరగమని మన పెద్దలు చెప్పలేదు, నేను కూడా చెప్పట్లేదు. కానీ నా మటుకు నాకు కూడా మల్లెపూలు అంటే ఇష్టం. సువాసన ఇస్తాయి. దేవుడే సృష్టిలో మల్లెలను మనకు, పుష్పాలను మనకు ఇచ్చారు. మనం అందరం చూస్తున్నాం ఈ దినాల్లో. కొంతమంది ఏం చేస్తున్నారు? పెర్ఫ్యూమ్ తెచ్చి అత్తరు ఇట్లా కొడుతున్నారు. అది లంగ్స్కి ఇబ్బందికరం అంట. ఈ ఊపిరితిత్తులను ఇబ్బంది పెడుతుంది. ఏ విధమైన అత్తరైనా ఊపిరితిత్తులకు ప్రమాదకరం. మరి సువాసన కావాలంటేనేమో తప్పదు. అత్తర్లో కూడా ఇది వేరు, పెర్ఫ్యూమ్స్ డిఫరెంట్. అత్తర్ అంటే మళ్ళీ అది ఒరిజినల్గా కెమికల్ లేకుండా కొంత ప్రయత్నం. ఈ మాట మీకు ఎందుకు చెప్పాను వినండి. ఈ పుష్పాలు ఉన్నాయే, ముఖ్యంగా ఈ మల్లెలు, ఈ బ్రెయిన్ని ప్రభావితం చేస్తాయంట. కమ్మని వాసన, ఆరోగ్యానికి సంబంధించినది. వేసవికాలం రావడంలోనే ఏం చేస్తుంది మల్లె చెట్టు? ఇప్పుడు మల్లెపువ్వు అనడంలోనే పెద్ద పాపంగాను, ఇంకొక రకమైన శారీరకమైన ఆలోచన రానక్కర్లేదు. ఇది శ్రేష్టమైన. ఇప్పుడు చంటి పిల్ల తెచ్చింది, ఇక్కడ పెట్టింది. ఏమవుతుంది? మంచి సువాసన బిడ్డలందరికీ వస్తుంది. మంచికి, ఏ విషయాన్నైనా మంచికి తీసుకోవచ్చు, చెడ్డగా కూడా వాడుకోవచ్చు. ఏమండి? కమింగ్ టు ద పాయింట్, యేసయ్య యెరూషలేములోనికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఏం చేశారు? చెట్ల కొమ్మలు తెచ్చి దారి పొడుగున పరిచారంట. గుర్తుగా, ఇట్స్ లైక్ వెల్కమింగ్, స్వాగతించారు యేసయ్యను. ఆయన రాజా నీకు జయం, శుభం, కమాన్ అంటూ ప్రభువుని ఆహ్వానించారు. ఇక్కడ ఈ చెట్లు, ఈ కొమ్మలు, ఇంకా కొంతమంది అయితే ఆ గాడిద రావడంలోనే గాడిద మీద వస్త్రములు పరిచారట. చూసారా?
చూసారా? ఇంకా కొంతమంది దారి పొడుగున వస్త్రాలు పరిచారట. ఇవన్నీ దేనికి గుర్తుగా ఉన్నాయంటే యేసయ్యను గుర్తించడానికి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు